శ్రీకాంత్, ఒక పక్క ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, 40 సంవత్సరాల నుంచి ఎటువంటి సవరణలు లేవు, దాన్ని ఇంకా మరింత బందోబస్తుగా తయారు చేయాలి, మరింత పకడ్బందీగా తయారు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఇట్లా ఉంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అసలు ప్రస్తుత పరిస్థితులకి తగినట్టుగా లేదు అనేటటువంటి ఒక అంశం కూడా ఒక న్యాయవాద వర్గాల్లో కొంత బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు 40 సంవత్సరాలు అన్నారు ఇప్పుడే, యా, కానీ మీరు ఒక సెక్షన్ 276 కోడ్ చేశారు. యా, అది ఐపీసీ 1860. ఐపీసీ 1860లోనే మెకాలే రాసినటువంటి అప్పటి నుంచే ఉన్నది. సో కొన్ని వందల సంవత్సరాల నుంచే డ్రగ్స్ వాడకంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఉంది. కాకపోతే మనలో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఎప్పుడైతే ఇంపాక్ట్ అయిందో, సెక్షన్ 9 అండ్ సెక్షన్ 76 ఈ సెంట్రల్కి పవర్స్ ఇస్తుంది అక్లిమేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ చెప్పడానికి. కాకపోతే ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే, గత దశాబ్దం నుంచి ముఖ్యంగా ఎప్పుడైతే సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరిగిందో, అలాగే తల్లిదండ్రులు కాస్మోపాలిటిక్ ప్రపంచానికి అలవాటు పడి కార్పొరేట్ స్టైల్కి అడుబడి ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్న చిన్న చిన్న చాక్లెట్లలో లభ్యమవుతుందంటే దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ చిన్నపిల్లలనే. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ కాలేజ్ వద్ద కూడా ఈ చాక్లెట్ రూపంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. పెడ్లర్స్ అందరు కూడా వచ్చి అక్కడ అమ్ముతున్నారు. అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా లేకపోవడం పిల్లలకి. ముఖ్యంగా ఇప్పుడు సంజయ్ దత్ గురించి చెప్పడానికి సంజయ్ దత్కి సునీల్ దత్ లాంటి పెద్ద స్టార్ ఉన్నాడు, కానీ ఇక్కడ ఎవరికి లేరు. సో దాన్ని భాగ్యస్వామ్యం చేసి అలాంటి సునీల్ దత్ లాగా చేయాలంటే గవర్నమెంట్ తీసుకోవాలి, ప్రభుత్వమే తీసుకోవాలి. సో సునీల్ దత్ పాత్రని గవర్నమెంట్ చేయాలా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి. సో వాళ్ళని సమాజంతో జోడించడం, ముఖ్యంగా వాళ్ళలో మార్పు తీసుకురావాలా. ఎప్పుడైతే కన్జంప్షన్ చేసిన వాళ్ళు తగ్గితే తప్పకుండా అమ్మేవాడు అంటే ఆపుతాడు. ఒక విషయం క్లియర్ గా ఏంటంటే, వివిధ రూపాల్లో కొత్త చూస్తున్నాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ రూపంలో చూస్తున్నాం, లాలీపాప్ రూపంలో చూస్తున్నాం, సందర్భంలో రోలాన్ రూపంలో వస్తుంది అంటూ. ఎగ్జాక్ట్లీ. అంటే మేము కేసెస్ ఇప్పుడు మేము చూస్తున్నాం, యువ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మాక్సిమం కోర్టు దగ్గరకు వస్తున్నాయి పోక్సో కేసెస్ అండ్ ఈ ఎన్డీపీఎస్ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులలో ఈ కేసులు ఎక్కువ నడుస్తా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు అమ్మే వాళ్ళ మీద తీసుకోవాలి, కన్జంప్షన్ చేసే వాళ్ళ మీద వాళ్ళని సమాజంలో జోడించేటట్టు. ముఖ్యంగా ఇప్పుడు మీరు సునీల్ దత్ గురించి చెప్పారు, సంజయ్ దత్ గురించి చెప్పారు. భానుచందర్ గారికి ఎవరు చెప్పలేదు. భానుచందర్ గారు ఇంటర్వ్యూలు చూస్తాను, పాతతరం హీరో. వారు కరాటేని ఎంచుకొని, కరాటే అనే మార్గం ఎంచుకొని తనని తాను రిహాబిలిట్ చేసుకొని ఈ రోజు ఒక పెద్ద స్థాయిలో తను ఉన్నారు. అలాగే చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వాళ్ళు చేశారో వాళ్ళంటి కమిటీ వేసి పిల్లలకు కూడా మానసికంగా శారీరకంగా ఎదిగేటట్టు, ఈ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఎక్కడైతే మనకు కనిపిస్తానో అక్కడికి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి ఒక ప్రక్షాళన చేసే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా మనమైతే సూపర్ స్టార్స్ అనుకుంటున్నామో వాళ్ళే ఈరోజు దొంగ స్టార్స్ అవుతా ఉన్నారు. అంటే ఒక హీరోని చూసి మనం ఎవరైనా ప్రేరేపితం కావాలి, కానీ అలాంటి హీరోని ఈరోజు ఒక మంది యాడ్ ఇవ్వడము, సిగరెట్ యాడ్ ఇవ్వడము, పాన్ పరాగ్, విమాల్ యాడ్ చూస్తూ ఉన్నాం. సూపర్ స్టార్స్ వచ్చేసి విమాల్ తిని ఉంచుతూ ఉన్నారు. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది స్టూడెంట్ ఆర్ ఏ చైల్డ్ ఆర్ అడల్ట్. ఎందుకంటే అడలెన్స్ స్టేజ్ లో పెద్దవాళ్ళు ఏం చేసినా సరే మనకి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, సచిన్ గారు ఎంఆర్ఎఫ్ బ్యాట్ వాడారని చెప్పేసి పిల్లవాళ్ళందరూ ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొనేది. ఇప్పుడు ఈ విమాల్ అనేది కూడా డ్రగ్సే కదండి ఒక దిక్కు చెప్పాలంటే. ఇట్స్ ఆల్సో ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే అన్కాన్షియస్ గా చేస్తే 2 నిమిషాలు. సో పిల్లలకు దీనికన్నా ఇంకా మత్తు ఎదిచ్చేది అని వెతుకుతూ ఉంటే, గూగుల్ చేస్తూ ఉంటే ఈరోజు ఆన్లైన్లో కూడా మీకు లభ్యమవుతా ఉన్నాయి. అంటే ఇవన్నిటి మీద కంట్రోల్ లేకపోవడం ప్రభుత్వం యొక్క డోలాదనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో చూసాం, సినిమా యాక్టర్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ తో పట్టుబడ్డారు అని చెప్పేసి సెన్సేషన్ అయింది. అప్పుడు ఆఫీసర్ అకున్ సబర్వాల్ చూసినాం. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక వేగాన్ని ఖచ్చితంగా సడన్గా ఆపేసింది అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక పెద్ద సంచలనం అయితే, ఆ సంచలనమైనటువంటి కేసుని మధ్యలో ఆపేశారంటూ, అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యలో ఆపేశారంటూ కూడా గతంలో చాలా వివాదమైనటువంటి